ఈ వారం మా సోదరి తపస్వి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగం ఆలయంలో షూటింగ్కి వెళ్ళారు. సాఫ్రాన్ రైజింగ్ సౌత్కి సబ్స్క్రైబ్ చేయండి. జటాధరాయ శివ జటాధరాయ హర హర భోలే నమః శివ జటాధరాయ శివ జటాధరాయ హర హర భోలే నమః శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. మహాదేవ శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలమూరి మండలం శ్రీముఖలింగం అనే గ్రామంలో వెలిసింది. 2 హెక్టార్ల విస్తీర్ణం గల ఈ దేవాలయానికి దక్షిణ కాశీ అని పేరు కూడా ఉంది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం చోడగంగ దేవర త్రికలింగాధిపతి శ్రీమాత్ అనంత పద్మచే నిర్మించబడింది. కాలక్రమంలో పర్లాకిండి మహారాజా వారు ఆలయ పునరుద్ధరణ చేస్తూ స్వామివారికి కొంత భూమిని ఇచ్చి ధర్మకర్తలుగా ఉన్నారు. ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలోనే 1,00,00,000 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ శివలింగం శివుని సహజసిద్ధమైన ముఖరూపంతో రూపుదిద్దుకుంది. స్పష్టంగా కనిపించే కళ్ళు, ముక్కు, సున్నితమైన చిరునవ్వు లింగంలో కనిపిస్తాయి. వంశధారి నది ఒడ్డున ఈ గ్రామం 600 సంవత్సరాలకు పైగా తూర్పు గంగ రాజులకు రాజధానిగా ఉంది. ఈ గుడికి క్షేత్రపాలకులుగా శ్రీకృష్ణుడు, అర్జునుడు పద్మనాభగిరి యందు కొలువున్నారు. అష్టదిక్పాలకులు చేత స్థాపించబడిన 8 శివలింగాలు ఈ ఆలయ ఆవరణంలోనే ఉన్నాయి. తూర్పు దిక్కున ఇంద్రలింగం ఇంద్రుడి చేత స్థాపించబడినది. ఆగ్నేయ దిక్కున అగ్నిలింగం అగ్నిదేవుడి చేత స్థాపించబడిన లింగం. దక్షిణాన యమలింగం యముడి చేత స్థాపించబడిన లింగం. నైరుతి దిక్కున నైరుతి లింగం నైరుతి చేత స్థాపించబడిన లింగం. పశ్చిమాన వరుణలింగం జలదేవుడు వరుణుడి చేత స్థాపించబడిన లింగం. వాయువ్యం వాయులింగం వాయుదేవుడి చేత స్థాపించబడిన లింగం. ఉత్తరాన కుబేరలింగం కుబేరుడి చేత స్థాపించబడిన లింగం. ఈశాన్యాన ఈశాన్యలింగం ఈశాన్యుడి చేత స్థాపించబడిన లింగం. గుడి గోపురాలపైన శిల్ప సంపదల్లో సూర్యచంద్రులు, శక్తి గణపతి, కుమారస్వామి, గౌరీమాత, వరాహస్వామి, గంగావతారం, అంధకాసుని వధ, నరసింహావతారం, నటరాజు స్వామివారు, వీరభద్రుడి విజయం, సాక్షి గణపతి, అర్ధనారీశ్వర తత్వం, హరిహరులు, చంద్రశేఖరుడు, నవగ్రహాలు, రాహుకేతులు, భృంగీశ్వరుడు, తాండవ గణపతి, గంధర్వ యుద్ధం, శివపార్వతుల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల హరవిలాసం, గరుత్మంతుడు, కాలభైరవుడు, ధన్వంతరి, మహిషాసురమర్దిని, శివుని పంచముఖాలు, వామదేవ మహర్షి, విప్పచెట్టు, శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి గాథ, సప్తమాత్రికలు చిత్రంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ సంపదలు సజీవికతను ఉట్టిపడే విధంగా దర్శనమిస్తాయి. ముస్లింల చేత దండయాత్రలకు గురైన ఈ ఆలయం కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ గుడి మాత్రం భీకరమైన దాడులకు తట్టుకొని ఇప్పటికీ స్థిరంగా నిలబడగలిగింది. గుడికి పక్కనే చిన్న చిన్న గోపురాల్లో చింతామణి గణపతి గుడి, కుమారస్వామి గుడి, దుండి గణపతుల గుడులు, అలాగే చండీశ్వరుడు, వారాహి అమ్మవారి గుడి మనకు దర్శనమిస్తాయి.